టీ20 ఫార్మాట్లో నంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచ కప్ 2024కి అయితే సిద్ధమైపోయాడు. గాయం కారణంగా 5 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన సూర్యకుమార్ యాదవ్ ఈ మెగా టోర్నీతో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. గతేడాది డిసెంబర్లో చీలమండ గాయానికి చికిత్స చేయించుకున్న సూర్యకుమార్ యాదవ్ కోలుకునే క్రమంలో బరువు పెరిగాడట. అయితే కఠోర సాధన, స్ట్రిక్ట్ డైట్తో పాటు స్వల్ప వ్యవధిలోనే 15 కిలోల బరువు తగ్గి టీ20 ప్రపంచ కప్ 2024 కోసం పూర్తిగా ఫిట్గా తయారయ్యాడు. ప్రపంచ నెంబర్ 1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దాదాపు 5 నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. గతేడాది డిసెంబర్లో చీలమండ చికిత్స చేయించుకున్న మిస్టర్ 360 దాదాపు 4 నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2024 రీ ఎంట్రీతో ఇచ్చాడు. టీ20 ప్రపంచ కప్ 2024తో భారత్ తరపున మళ్లీ బరిలోకి దిగనున్నాడు. అయితే గాయం కారణంగా కోలుకునే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ భారీగా బరువు పెరిగాడు. తీవ్రంగా శ్రమించిన అనంతరం మళ్లీ ఫిట్ అయ్యాడుగా చెప్పుకోవాలి. ఈ విషయాన్ని అతడు కోలుకునే క్రమంలో సహాయపడ్డ పోషకాహార నిపుణులు వెల్లడించారు. అయితే గతేడాది డిసెంబర్లో సూర్యకుమార్ యాదవ్ చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత స్పోర్ట్స్ ఎర్నియాకు కూడా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఈ 2 చికిత్సల కోసం అతడు ఔషధాలు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో అతడు బరువు పెరిగి ఫిట్నెస్ కోల్పోయాడు. కోలుకునే క్రమంలో పెరిగిన బరువును తగ్గించుకునేందుకు సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా శ్రమించాడు. అయితే జాతీయ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్లో ఉన్న సమయంలో కసరత్తులతో పాటు స్ట్రిక్ట్ డైట్ని కూడా ఫాలో అయ్యాడు. కోలుకునే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ అన్నం తీసుకోలేదట. గోధుమలు కాకుండా ఇతర పిండితో చేసిన చపాతీలను తిన్నాడు. ప్రోటీన్లు అధికంగా తీసుకోవాలనే ఉద్దేశంతో గుడ్లు, మాంసం, చేపలను ఎక్కువగా తిన్నాడు. పాలతో తయారు చేసిన ఉత్పత్తులకు అయితే దూరంగా ఉన్నాడు. కూరగాయలు, నట్స్, అవకాడోను కూడా ఈ భోజనంలో భాగం చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ బక్కగా ఫిట్గా కనిపిస్తున్నాడు. అతడు 15 కిలోల వరకు బరువు తగ్గాడు. అందులో 13 కిలోలు కొవ్వే ఉంది. జాతీయ క్రికెట్ అకాడమీతో కలిసి పనిచేసి సత్ఫలితాలు సాధించాం అని సూర్యకుమార్ యాదవ్ బరువు తగ్గేందుకు అతడితో కలిసి పనిచేసిన పోషకాహార నిపుణురాలు శ్వేతా భాటియా వెల్లడించారు. అయితే గాయం నుంచి కోలుకున్న అనంతరం ఐపీఎల్ 2024తో ఆటలో రీ ఎంట్రీ ఇచ్చిన సూర్య పర్వాలేదనిపించాడు. 11 మ్యాచ్ల్లో గాను 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. టీ20 నెంబర్ 1 బ్యాటర్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచ కప్ 2024లో సత్తా చాటాలని ఊవిరులుడుతున్నాడు. నేటి నుంచి ప్రారంభమైన టీ20 ప్రపంచ కప్ 2024లో మొత్తంగా 20 జట్లు పాల్గొంటున్నాయి. అందులో ఒక్కొక్క గ్రూపులో 5 జట్లతో 4 గ్రూపులుగా విభజించారు. ఓవరాల్గా 20 టీమ్స్ ఉంటాయి. అందులో గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, ఐర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడాలు ఉన్నాయి. జూన్ 5న ఐర్లాండ్తో, జూన్ 9న పాకిస్తాన్తో, జూన్ 12న యునైటెడ్ స్టేట్స్తో, జూన్ 15న కెనడాతో భారత్ తలపడనుంది. అయితే సూర్యకుమార్ యాదవ్ గురించి మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఏ టీం విన్ అవుతుంది అనుకున్నారో ఆ టీం పేరు కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.